బైబిల్ గ్రంథంలో రోమాపత్రికలో ఒక మాట ఉంది చూడండి. రోమీలకు రాసినటువంటి పత్రిక చూడండి, ఆయన ఏమంటున్నాడు చూడండి. మనం ఆలోచించినట్లయితే ఇక్కడ రోమాపత్రికలో ప్రాముఖ్యమైన సంగతులు మనం ఈరోజు చూడబోతున్నాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో చూడండి. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఎందుకనగా దేవుని గూర్చి తెలియసైక్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది. దేవుడు అది వారికి విశదపరిచాను. ఆయన అదృశ్య లక్షణములు తర్వాత అనగా ఆయన నిత్యశక్తియు, ఆయన అదృశ్య లక్షణాలు, ఆయనకున్నటువంటి అదృశ్య లక్షణాలు ఆయన కనిపించట్లేదు కాబట్టి లేడు అనుకుంటున్నామా? ఈ విశ్వం అంతా నడిపించబడుతుందంటే అది ఎవరి వలనది? దేవుని వల్ల. ఆయన అదృశ్య లక్షణాలు. ఆ తర్వాత విషయం చెప్తున్నాడు. ఏమంటున్నాడు అంటే ఆయన నిత్యశక్తియు. ఆయనది ఏ శక్తి అంటండి? నిత్యశక్తి. తర్వాత ఇంకో మాటకు చెప్తున్నాడు. ఏమంటున్నాడు అంటే దేవత్వమును జగతుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నవి కనుక వారు ఏమై ఉన్నారు? నిరుత్తరులై ఉన్నారు. కనుక ఇంకొక మాట చెప్తున్నాడు 21వ వచనం, మరియు వారు దేవుణ్ణి ఎరిగియు. ఇది చాలా విలువైన మాట. ఇది దేవుణ్ణి ఎరిగియు ఆయనను ఎలా మహింపరచలేదు. ఇందాక ముఖ్యమంత్రి గారు ఉదాహరణ ఎందుకు చెప్పానంటే నేను ఆయన స్టేటస్ ఎరిగి ఆయనకి ఇచ్చే గౌరవం ఉంటుంది. ఇప్పుడు దేవుణ్ణి ఎరిగామని చెప్పుకుంటున్నాం మనం. దేవుణ్ణి ఎరిగియు ఆయనను ఎలా మహింపరచలేదట. మనం భయపడే విధానం, మనం తీసుకునే నిర్ణయాలు, మన జీవితంలో బ్రతికేటువంటి బ్రతుకు, ఇవన్నీ దేన్ని సూచిస్తున్నాయనంటే నువ్వు దేవునికి భయపడుతున్నావా లేదా అనేటువంటి సూచిస్తున్నాయి. ఇవన్నీ మనం మాట్లాడే మాటలతో సహా. కనుక ఇక్కడ ఏమన్నాడు? వారు దేవుణ్ణి ఎరిగియు ఏం చేయలేదట. సర్పంచ్కి భయపడినట్టు కూడా భయపడలేదు, దేవుని ఎరిగి కూడా. ఎందుకు చెప్పానంటే వాళ్ళిద్దరు ఉదాహరణ. సుప్రీం అంటే ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రధానమంత్రి, ఆయనకు ఉన్నటువంటి ఘనత, స్టేటస్. ఇప్పుడు ముఖ్యమంత్రిని, ప్రధానమంత్రిని అందరిని ఒక రకంగా నియమించేది, ఒక రకంగా ప్రపంచం అంతా కూడా సర్వభౌమాధికారి అయినటువంటి దేవునికి ఆయనను దేవునిగా మహింపరచడం అని అంటే అది ఎంత ఆరాధనలో ఎంత గొప్ప కార్యం చూడండి. అది కనుక దేవునిగా మహింపరచడం అనేటువంటిది ఇది క్రీస్తును గూర్చినటువంటి జ్ఞానము, దేవుని యొక్క కృప. ముఖ్యంగా మనకి ఇచ్చినటువంటి విషయం ఏంటంటే కొన్ని విషయాలు మనం రోమాపత్రిక నుంచి చూసినట్లయితే కొన్ని విషయాలు మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. రోమాపత్రిక 8వ అధ్యాయము ఈ 8వ అధ్యాయం అంతట్లోనే కూడా కొన్ని విషయాలు మనం చూస్తూ ఉంటాం. అందులో ప్రాముఖ్యమైనటువంటి మాటలు చాలా ఉన్నాయి. ఇందులో 8వ అధ్యాయంలో మీరు కనుక చూసినట్లయితే దేవుని ఆత్మ గురించి అక్కడ మాట్లాడడం పౌలు గారు ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. దేవుని ఆత్మ గురించి, దేవుని ఆత్మ గురించి చెప్పేటువంటి మాట ఏంటనంటే ఇక్కడ 9వ వచనాన్ని నేను చదువుతున్నాను. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి సంగతి. ఎందుకంటే దేవుని ఆత్మ చేత నడిపించబడడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతిగా ఇక్కడ పౌలు గారు ప్రస్తావిస్తున్నారు.
ఇంకోటి ఏంటంటే 14వ వచనంలో అంటున్నాడు, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. వాట్స్ మీన్ దేవుని ఆత్మ చేత నడిపించబడ్డం అంటే ఏంటి? లీడింగ్ బై ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మను గురించి సమాజంలో రకరకాల అవగాహనలు ఉన్నాయి. అయితే నేను వాటిలన్నిటి గురించి నేను ప్రస్తావించకట్లేదు, ఎందుకంటే అవన్నీ తప్పు అనే సంగతి మనందరికి తెలిసిన విషయమే. కానీ మనమేమనుకుంటున్నాం ఆత్మ నడిపింపు అంటే? ఆత్మ చేత నడిపించబడ్డం. ఎందుకంటే ఈ వాగ్దానం అనేటువంటిది మనం ఆలోచించబడినట్లయితే, పేతురు మొట్టమొదటిగా ప్రసంగం చేసినప్పుడు అక్కడ ప్రత్యేకంగా కొన్ని సందర్భాలను ఆయన ప్రస్తావించాడు. అపోస్తల కార్యముల్లో పరిశుద్ధాత్ముడు కూర్చున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి సంగతులను అక్కడ ప్రస్తావిస్తూ, పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఆయన వాక్యాన్ని ఉపదేశిస్తూ, ఆయన చేసినటువంటి ప్రసంగం, పరిశుద్ధాత్మ నడిపింపుతో ఆయన చేసినటువంటి ప్రసంగం ఏంటంటే, క్రీస్తు మరణము, సమాధి, పునరుద్ధానాన్ని గూర్చినటువంటి గొప్ప సంగతులను తెలియజేసిన తర్వాత వాళ్ళందరూ కూడా ఒక రియాక్షన్కి వచ్చారు. అది ఏంటనంటే, సహోదరులారా మేమేమి చేద్దామని పేతురును కడమ అపోస్తులను ఏం చేశారు అడగగా, 37వ వచనం మొదట్లో ఏముందంటే, వారు ఈ మాట విని హృదయములో ఏం చేశారు? నొచ్చుకొని. వారి మాట విని హృదయంలో నొచ్చుకున్నారట అండి. ఏ మాట విని నొచ్చుకున్నారు వాళ్ళ హృదయాల్లో? వారి హృదయాలు ఆ గ్రీకులో మూల భాషలో చక్కగా వాడబడినటువంటి పదం అంటే, హృదయాలు పొడవబడ్డాయట వాక్యం ద్వారా. దేవుని వాక్యం చెప్తున్నప్పుడు మన హృదయాలు పొడవబడుతున్నాయా? వారి హృదయాలు పొడవబడ్డాయట. హృదయాలు పొడవబడి మేమేం చేద్దామని అడిగారట. అడిగితే అప్పుడు అక్కడ ఒక మాట ఉన్నటువంటి మాట ఏంటంటే, అప్పుడు అక్కడ చెప్తున్నటువంటి మాట చూడండి, మేమేమి చేద్దామని పేతురును కడమ అపోస్తులను ఏం చేశారు? అడిగారు. అడిగితే ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఏం పొందుతారు అప్పుడు? పరిశుద్ధాత్మ అనేటువంటి వరం. ఇది బైబిల్లో ఉన్నటువంటిది, దీన్ని ఎవరు కాదనలేరు. దాన్ని ఎవరి గురించి చెప్తున్నాడు అంటే, అక్కడ ఉన్నటువంటి ప్రజలతో చెప్తున్నాడు అంటే, ఇప్పుడు ఒక వర్తమానాన్ని ఆత్మ ప్రేరేపణతో పేతురు గారు చెప్పిన తర్వాత ఆడియన్స్లో వచ్చినటువంటి రియాక్షన్ ఏంటంటే, మేమేమి చెయ్యాలి అని అడిగినప్పుడు అప్పుడు వెంటనే ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, పేతురు మీరు మారు మనసు పొంది, పేతురు మాట్లాడుతున్నాడు, మీరు మారు మనసు పొంది ప్రతి వాడును. వారి హృదయాల్లో పనిచేసినటువంటిది ఏంటి? వారి హృదయాలు దేని గురించి అంతగా విచారం చెందే? ఎందుకనంటే అక్కడ పైన ఒక మాట చెప్పారు, మీరు సిలువ వేసిన ఈ యేసునే. ఈ రోజున సిలువ వాళ్ళే కాదు, మనం కూడా వేసాం. ఎవరి పాపాల గురించి ఆయన సిలువ వేసాడు? మన పాపాల గురించి ఆయన సిలువలో వేలాడాడు. సో ఇది ఆ రోజు ఉన్నటువంటి ప్రజల్లో ఎలాంటి మార్పును తీసుకొచ్చిందో చూడండి. మార్పు అనేటువంటిది ఎప్పుడు కూడా ఎలా రావాలనంటే, క్రీస్తు సువార్తకు విధేయులవుట ద్వారా మార్పు రావాలి, బలవంతం మార్పులు కాదు. నిన్న ఆరాధన తీసుకురావాల్సింది ఏంటంటే, నీకోసం కలవరశిల్లో రక్తం కాచిన యేసుక్రీస్తు రక్తము నీ హృదయంలో మెదిలినప్పుడు నువ్వు ఆరాధన మానగలవా? యేసుక్రీస్తు యొక్క రక్తము నిజంగా, అందుకే పౌలు గారు ఏం చేస్తారంటే, వారిని ఒక రకంగా వారిని నడిపించినటువంటిది ఏంటంటే దేవుని ఆత్మ నడిపించింది. ఎందుకంటే వారు ఇంచుమించు 3000 మంది ఏం చేశారంటే బాప్తిసం పొందారు.
బాప్తిసం పొందిన తర్వాత ఒక సంగతి అక్కడ చెప్తున్నాడు. ఏమంటున్నాడు అంటే, వారు ఏం చేశారనంటే 47వ వచనంలో చూడండి, ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనిచుండరి, ప్రభువు రక్షణ పొందుచున్న వారిని. ఎవరు? ప్రభు రక్షణ పొందిన వారిని అనుదినము వారితో ఏం చేస్తున్నాడు? ఎవరు చేస్తున్నారు సంఘంలోకి? ఎవరు చేరుస్తున్నారు సంఘంలోకి? పేతురు గారా? ప్రభు చేర్చుండని. రక్షణ పొందుచున్న వారిని ప్రభువు చేసుకుంటున్నాడు. సంఘంలో చేర్చుకునేది ఎవరో? ప్రభు. ఎందుకంటే వారి యొక్క రియాక్షన్ అనేటువంటిది నిజంగా ఆలోచించేటట్లయితే అది చాలా వారి యొక్క హృదయ వేదనకి మూల్యం ఏంటంటే, వారి వెంటనే ఏం చేయాలి అని అడిగారు. తద్వారా వారిని కనుక వీళ్ళందరూ కూడా ముఖ్యంగా ఆత్మ ద్వారా, అందుకే పరిశుద్ధాత్మను వరను పొందుదురు. బైబిల్ చదివేటప్పుడు నిజంగా మన యొక్క జీవన విధానంలో ఇక్కడ ఒక మాట ఉంది, ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడుదురో వారందరూ. ఒకసారి మన మనస్సాక్షిని అడుగుదాం, మన దేవుని ఆత్మే నడిపిస్తుందా? ఎవరు నడిపిస్తున్నారు మనల్ని లైఫ్లో? వాక్యానికి లోబడు ద్వారా ఆత్మ మనల్ని నడిపిస్తుందా? మనల్ని నడిపించేది ఏంటి లోకంలో? అందుకే వారు ఎలాంటి సువార్తను వేశారనంటే, నిజంగా చూడండి మీరు 1 కొరింథీలో వారు బోధించినటువంటి సువార్త కూడా పౌలు గారు అదే అంటూ ఉంటారు మనల్ని. ఇక్కడ చూడండి 1 కొరింథీ 2వ అధ్యాయంలో చూడండి, 2వ అధ్యాయంలో చూసినట్లయితే 1 కొరింథీ 2వ అధ్యాయం, సహోదరులారా నేను మీ వద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో కానీ, ఇక్కడ చూడండి వాక్చాతుర్యంతో మీ మధ్యకి నేను రాలేదు. రెండోది ఏమంటున్నాడు ఆయన? జ్ఞానాతిశయముతో కానీ దేవుని మర్మమును మీకు ప్రకటించుచూ వచ్చిన వాడను కాను. పౌలు గారు ఏమంటున్నారంటే, నేను మీ మధ్యకు వాక్చాతుర్యంతో రాలేదు. వాక్చాతుర్యం అనేటువంటిది ఒక మాటల యందు నేర్పరితనం. పౌలట సువార్త మాటల్లో అందుకే చాలామంది వాకింగ్ చెప్పేటప్పుడు మీరు ఎప్పుడన్నా ఆలోచించండి, మీరు ఇది గమనించాలి. ఇది వాయిస్కి ఎమోషన్ అవుతున్నారా, సువార్తకి ఎమోషన్ అవుతున్నారా? వాడు బోధించినటువంటి మాటలో దేవోక్తి బోధించినట్టుగా ఉండాలి. అవి అతని సొంత జ్ఞానములో నుంచి, లేదంటే సొంత తెలివితేటల్లోంచి బోధ చేస్తున్నారా, లేదనంటే దేవుని యొక్క వాక్య జ్ఞానము సువార్తకు సంబంధించినటువంటి దాని నుంచి ప్రజలకి వాక్యం చేస్తున్నారు. ఎందుకంటే మీరు రోజు చూడొచ్చు, కోకోల మంది ప్రసంగికులు ఈ యొక్క లోకంలో ఉన్నారు, మీరు గమనించగలగాలి. వాక్చాతుర్యము జ్ఞానాతిశయముకి వైపుకి వెళ్ళడానికి వీల్లేదు. వాక్చాతుర్యము జ్ఞానాతిశయం ఈ రెండింటిని పక్కన పెట్టాలి. పౌలు గారు ఏమంటున్నారో చూడండి, నేను సిలువ వేయబడిన, చూడండి అక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి మాట, నేను యేసుక్రీస్తును అనగా, ఇక్కడ చూడండి యేసుక్రీస్తును అనగా అని చెప్పి మళ్ళీ ఎవరి గురించి చెప్తున్నాడు ఆయన? దానికి వివరణ ఇస్తున్నాడు. సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరక్కుందని నిశ్చయించుకుంటుని. సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరక్కుందును. తర్వాత ఇంకొక మాట కూడా ఆయన చెప్తున్నాడు, కింద చెప్తున్నాడు చూడండి, ఒక ప్రత్యేకమైనటువంటి మాటను ఆయన మాట్లాడుతున్నాడు. ఎక్కడనంటే, మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ వద్ద ఉంటిని. మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలనని నేను మాట్లాడినను. చూడండి ఇక్కడ మాట్లాడినా, సువార్త ప్రకటించిన, ఏమంటున్నాడండి ఇక్కడ చూడండి, పౌల్ది పర్సనల్ లైఫ్ కూడా అదే. మాట్లాడినా కూడా, సువార్త ప్రకటించినా సరే, మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను ఏం చేయలేదు, వినియోగించక.
ఏం ఉపయోగించలేదంటండి ఆయన? జ్ఞానయుక్తమైన తియ్యని మాటలను వినియోగించలేదు. ఎక్కువగా ప్రజలు ఏ ఇష్టపడతారు? జ్ఞానయుక్తమైన తియ్యని మాటలు. అందుకే ఈ రోజుల్లో సంఘాలను కూడా ఎలా ఎంచుకుంటున్నారంటే జ్ఞానయుక్తమైన తియ్యని మాటలతో విశ్వాసులను పొగిడేటువంటి సంఘాలను ఎంచుకుంటున్నారు. చెప్పడం తప్పులేదు, కానీ జ్ఞానయుక్తమైన తియ్యని మాటలు నేను ఉపయోగించలేదు అంటున్నాడు పౌలు గారు. వినియోగించక ఏం ఉపయోగించాడంటే ఆయన పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరుచు దృష్టాంతములనే ఏం చేశాను? వినియోగించి తిని. జ్ఞానయుక్తమైనటువంటి తీయని మాటలు నేను ఉపయోగించలేదు అంటున్నాడు ఆయన. పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరిచేటువంటి దృష్టాంతాలనే నేను ఏం చేశాను? ఇది పౌలు అంటే సువార్త ప్రకటించినా మాట్లాడినా. కొంతమంది దేవుని సన్నిధిలో దేవుని మాటలు మాడతారు, బయటికి వెళ్ళిపోతే ఇంకా వాళ్ళ మాటలకు అదుపు ఉండదు. ఇంకా ఇక్కడ విశ్వాసం అంటాడు. చాలామంది చూడండి, వీళ్ళు వివాహాలు ఎందుకు నేను వివాహాల దగ్గరే దొరుకుతారని అంటున్నానంటే, అప్పుడు దాకా మారుమనసు అంటారు, అప్పుడు దాకా బాప్తిసం అంటారు, అప్పుడు దాకా పరిశుద్ధాత్మ అంటారు. మొత్తం వాళ్ళలో ఉన్న దురాశలన్నీ వివాహం దగ్గర భయపడతాయి. ఇంత ఇత్తేగాని చేసుకొని అంటాడు. ఇప్పుడు ఏదైంది మారుమనసు? ఇది సువార్త దగ్గర సువార్త మాటలు, బయట దగ్గర బయట మాటలు మాట్లాడే జీవితాలు కాదు దేవుని సన్నిధి అంటే. నీ జీవితంలో ఆత్మ నడిపింపు ఏ విధంగా ఉంటుంది? నీ నిర్ణయాలు చెప్తున్నాయి నిన్ను ఆత్మ నడిపిస్తుందా లేదనేటువంటిది. మన నిర్ణయాలు చెప్తున్నాయి. లేదంటే చాలా సందర్భాల్లో చూడండి, చాలామంది కులం గురించి మాట్లాడుతుంటారు. అంటే వాళ్ళని ఆత్మ నడిపించట్లేదు, కులమే నడిపిస్తుంది. లేదంటే కొంతమంది లోక సంబంధమైన జ్ఞానంతో, నేర్పు మాటలతో, లేదంటే ఇంకా కొంతమంది చూడండి రకరకాలైనటువంటి జీవితాలు. మనం ఎవరి రక్తం చేత కడగబడ్డాం? క్రీస్తు రక్తం చేత. కనుక అందుకే క్రీస్తు రక్తం చేత కడగబడినటువంటి వారందరికీ కూడా పరిశుద్ధాత్మ అనేటువంటి వరమును పొందుదురని పేతురు గారు అన్నప్పుడు, ఆటోమేటిక్గా వాక్యాన్ని మనకు లోబడినప్పుడు దేవుని యొక్క ఆత్మ మనల్ని ఏం చేస్తుందనంటే వాక్యం ద్వారా నడిపిస్తుంది. వాక్యానికి లోబడదు. అందుకే ఇక్కడ దేవుని మాటలు అర్థం చేసుకోవాలన్నా సరే కనుక క్రైస్తవ జీవితం అంటే ఎప్పుడూ కూడా మనం మాట్లాడేటువంటి మాటలు మాత్రమే కాదు, మనం బయట ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాం, బయట ఎలా జీవిస్తున్నాం, ఇదంతా చూసినప్పుడు ఆత్మ నడిపింపాను. కొంతమంది లోకానుసారంగా చేసేసి దేవుడి చిత్తం అంటారు. అది చాలా తప్పు మాట. అది దేవుని మీద నేరం వేయడం. అది దేవుడు ఎప్పుడూ కూడా అంటే పాపమునకు పరిచారకుడైనా ఆయన పాపానికి పరిచారకుడా? నీతికి పరిచారకుడు ఆయన. నీతికి పరిచారకుడు అన్నప్పుడు ఆయన ఏ కార్యం చేస్తాడు? నీతి కార్యమే చేస్తాడు. ఆయన పాపానికి పరిచారకుడు కాదు కదా. చాలా సందర్భాల్లో మనం ఆలోచించినటువంటి విధానం ఏంటంటే, పరిశుద్ధాత్ముడు నిజంగా వాక్యం బోధించబడినప్పుడు, ఆ వాక్యము మనం ప్రార్థన చేసినప్పుడు, నిజంగా ఆ వాక్యం మనలో ఫలించాలని ప్రార్థన చేసినప్పుడు ఆ శక్తిని ఏం చేస్తూ ఉంటాడంటే దేవుడు తన యొక్క ఆత్మ ద్వారా మనకిస్తూ ఉంటాడు, దాంట్లో నడిచేటువంటి శక్తిని. అందుకే ఇక్కడ చూడండి ఒక విషయాన్ని, కొంతమందికి ఈ లోక సంబంధమైనటువంటి వాటి మీద ఎందుకు ఉంటుందని అంటే ఆత్మ వాటిని బయలుపరచలేదు అంటున్నాడు. 1 కొరింథీ 2:10 చూడండి. చూడండి 9 నుంచి మనం చూడొచ్చే విషయాన్ని. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరం కాలేదు అని వ్రాయబడి ఉన్నది. ఏవి సిద్ధపరిచాడు? అవి మన కంటికి ఎక్కువ కనపడుతున్నాయి. అయితే లోకంలో కనపడుతున్నాయి, ఎక్కువ కనపడుతున్నాయి. కాబట్టి వాటిని పొందుకోవడమే దేవుని చిత్తం అనుకుంటున్నాం మనం. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే ఏవి సిద్ధపరిచినా అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు కూడా ఏం చేయబడలేదు, గోచరం కాలేదు. కానీ ఇది మరి ఎలా తెలుస్తుంది? ఇది ఏ విధంగా మనకి బయలుపరచబడుతుంది అంటే తన వాక్యము ద్వారా. అక్కడ అంటున్నాడు చూడండి, ఏమన్నాడంటే మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన ఏం చేశాడు?
బయలుపరిచి ఉన్నాడు. ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించున్నాడు. కింద అదే విషయాన్ని చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుషాత్మకే కానీ మనుషుల్లో మరి ఎవనికిని తెలియదు. ఆ కింద ఇంకో మాట చెప్తున్నాడు, తెలియదు. తర్వాత దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకుంటకే మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాం. అందుకే చెప్పినాడు, మనం ఏ ఆత్మను పొందుకున్నామంట? దేవుని యొద్ద నుండి వచ్చేటువంటి ఆత్మ. కనుక అక్కడ కింద ఇంకా మనం కొనసాగినట్లయితే, మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక, ఇక చూడండి, మనుష్య జ్ఞానం కూడా ఏం నేర్పుతుంది? మనుష్య జ్ఞానం నేర్పు మాటలతో కాక ఏమంటాడంటే, ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి ఏం చేస్తున్నాం? బోధిస్తున్నాం. తర్వాతగా చెప్పినటువంటి మాట ఏంటంటే, ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయాలను ఏం చేయడు? అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనంగా ఉన్నవి. అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని ఏం చేయడు? గ్రహింపచాలడు. కనుక ప్రకృతి సంబంధి అయినటువంటి మనుషుడు, ఆత్మ సంబంధి అయినటువంటి మనుషుడు. ప్రకృతి సంబంధి అయినటువంటి మనుషుడు, ప్రకృతి అంటే ఈ లోకానికి అలవాటు పడినవాడు. ప్రకృతి అంటే ఈ లోకమే, ఈ లోక సంబంధంగా అతనికి. కానీ ఇవి అంగీకరించాడంటాడు. ఎందుకంటే అది ఆత్మానుభవం చేతనే వివేచింపదగునంటాడు. డైలీ మనం దేవుని యొక్క వాక్యం చదువుతున్నప్పుడు మనం నిజంగా పరిశుద్ధాత్మను నడిపింపు ఉన్నవారం అయితే ఆ వాక్యానికి మనం నిరంతరం లోబడుతూ ఉంటాం. మనం ప్రార్థన చేయగలగాలి. వాక్యం చదివినప్పుడు ఆ వాక్యాన్ని నేను లోబడుతున్నాను, దాన్ని ప్రార్థన చేయగలగాలి. ప్రార్థన చేసినప్పుడు తప్పనిసరిగా దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే, తనను సంతోషపరుచుటకే మనల్ని నడిపిస్తూ ఉంటాడు. అందుకే ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే, అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును. కనుక పరిశుద్ధాత్ముడు ఇంకా మనకి ఆలోచించేటువంటి విషయం ఏంటంటే, అందుకే ఇంకొక మాట కూడా మనకి బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల ఉన్నటువంటి మాటలు ఏంటంటే, ఆత్మ సంబంధమైనటువంటి నడిపింపు గురించి రోమపత్రికలో చాలా విషయాలు ఉన్నాయి. ఏంటి ఈ డిఫరెన్స్ ఎలా కనుగోగలం? ఆత్మానుసారంగా నడిపించబడడం, శరీరానుసారంగా నడిపించబడడం ఒకటే డిఫరెన్స్. ఒక్క విషయంలో పౌలు గారు తేల్చి చెప్పేశారు. ఏంటి ఆ డిఫరెన్స్ అంటే, రోమపత్రికలోనే ఉంది మనకి. రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయంలో చూడండి ఏమంటున్నాడు ఆయన. 5వ వచనంలో చెప్తున్నాడు ఆయన, శరీరానుసారులు 8:5లో శరీరానుసారులు శరీర విషయముల మీద ఏముంచుతారు? మనసును ఉంచుతారు. శరీరానుసారులు శరీర విషయాల మీద ఏముంచుతారంటండి? మనసు ఉంచుతారు. మన మనస్సు ఎక్కువ ఏట్ల మీద ఉంటుంది లోకంలో ఉన్నప్పుడు. ఇది చాలా మనం చెక్ చేసుకోవాల్సిన ప్రశ్న ఇది. మన మనసు అసలు ఏట్ల మీద ఎక్కువ ధ్యానం చేస్తుంది. మన మనసులో దేవుడికున్న ప్రయారిటీ ఏంటి? ఇది నేను అనేది ఇక్కడ మీరు కూర్చున్నప్పుడే కాదు, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ మనసు ఎక్కువ వేట్ల గురించి ఆలోచిస్తాం. మన మనసు ఎక్కువ వేట్ల గురించి ఆలోచిస్తుంది. సోమవారం నుంచి శనివారం వరకు జీవితంలో ఆత్మ నడిపింపు వాక్యానుసారంగా మనం మాట్లాడే మాటలకు కానీ, లేదంటే చేసేటువంటి పనులకు కానీ, లేదంటే తీసుకునే నిర్ణయాలకు కానీ ఆత్మ మనల్ని నడిపిస్తున్నాడు అనేటువంటి సాక్ష్యం మన మనస్సాక్షి అయినా మనకు ఇవ్వగలుగుతుందా? ఎవరి గురించి వదిలేండి, మన మనస్సాక్షి మనకు ఇవ్వగలుగుతుంది. కనుక ఇక్కడ చెప్పేటువంటి విషయం ఏంటంటే, శరీరానుసారులు శరీర విషయంలో మీద మనస్సును ఉంచుతారు. ఎందుకంటే అందుకే పౌలు గారిని పరిశుద్ధాత్ముడు ఎంత లోతుగా నడిపించాడంటే, శరీర సంబంధమైనటువంటి ఈ లోకములన్నిటినీ కూడా ఆయన పెంటతో సమానంగా ఎంచేటువంటి ఆ యొక్క కృప ఎవరిచ్చారంటే పరిశుద్ధాత్ముడు ఇచ్చాడు. వాటి గురించి ఆయన పెద్దగా ప్రయాసపడలేదు. అవి ఉంటాయి పోతాయని అనుకున్నాడు అంతే ఆయన. కానీ మెయిన్ ఏమన్నాడనంటే, నిశ్చయముగా నా యేసుక్రీస్తును కూర్చొని అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తము
సమస్తమును నేను ఎలా ఎంచుతున్నాను? అసలు దేవుని అసలు నిజంగా జీవితం యొక్క సంపూర్ణతను పౌలు ఎక్కడ కనుగొన్నాడు? క్రీస్తులో కనుగొన్నాడు. అందుకే అంటున్నాడు క్రీస్తుని సంపాదించడం. అసలు మనకి ఈరోజు ధనం సంపాదించడం అంటే ఏంటో అర్థమైంది, ఆస్తులు సంపాదించడం ఏంటో అర్థమైంది, లోకం సంపాదించడం ఏంటో, క్రీస్తుని సంపాదించడం అర్థమైందా నేటి క్రైస్తవ్యానికి? క్రీస్తుని సంపాదించడం అంటే ఏమనుకుంటున్నారు? అది అత్యంత చిన్న విషయం అని అనుకుంటున్నామా మనం దాన్ని? మన క్రైస్తవ జీవితం సంవత్సరాలు గడిచే కొలిది కూడా క్రీస్తును సంపాదించడం అంటే ఏంటి? క్రీస్తుని నేను సంపాదించగలిగాను అని ఎంతమంది మనలో ధైర్యంగా చెప్పగలం? ఏంటి క్రీస్తుని సంపాదించడం అంటే బాప్తిసం పొందే ఊరికనే అది ఒకటే కాదు. తర్వాత మనం నిజంగా క్రీస్తుని సంపాదించిన వ్యక్తి ఏ విధంగా ఉంటాడు? మొట్టమొదటిగా అతను బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మ అనే వరాన్ని అతను పొందుకున్న తర్వాత అతడి యొక్క నిర్ణయాలు, ఉద్దేశాలు ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో ఎక్కువ ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. అందుకే మనం కనుక చూసినట్లయితే పరిశుద్ధాత్మ యొక్క జ్ఞానము, ఆయన యొక్క జ్ఞానం ఎప్పుడు కూడా, దేవుని యొక్క వాక్యం ఎప్పుడు కూడా మనం మోసం చేయదు. ఒక్కోసారి మనం లోక సంబంధమైన ఆనందాన్ని దైవ సంబంధమైన ఆనందంగా తీసుకుంటుంటాం చాలాసార్లు. కానీ బైబిల్ గ్రంథంలో ఏముందంటే, రోమాయిలకు రాసిన పత్రిక దేవుని రాజ్యము భోజనం పానం కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. ఎప్పుడైనా మన లైఫ్లో ఎక్కువ ఆనందం కలిగించే, మనల్ని ఎక్కువగా హృదయాన్ని ఆదరించగలిగేటువంటిది ఏంటి? మన హృదయాన్ని అత్యంత సంతోషకరంగా కలిగించేది ఏంటి? మన హృదయంలో బలపరిచేది ఏంటి? మన హృదయాన్ని. పౌలు గారు అన్నిటిని పొందుకున్నాడు ఆత్మానుభవం చేత. అందుకే అన్నాడు, ఫస్ట్ నువ్వు ఈ లోకాన్ని వదలకపోతే నువ్వు ఇది పొందుకోలేవు. అందుకే పౌలు గారు అదే విషయం చేశాడు. దేవుని ఎలా నడిపించిందంటే, పరిశుద్ధాత్ముడు ఆయన ఎలా నడిపించాడంటే, నిజంగా ఆలోచిస్తే ఒకసారి కొంతమందితో అన్నాడు ఆయన, నేను పలానా చోటకి వెళ్ళాలి యెరూషలేమని చెప్పాడు ఆయన. ఎక్కడికి వెళ్ళాలి చెప్తున్నాడు, శిష్యులతోనే చెప్పాడు. ముఖ్యంగా అక్కడ ఉన్న ఎఫెసీ సంఘంతో చెప్పాడు, ఎఫెసీ సంఘ పెద్దలతో చెప్పాడు. ఎంత ఆత్మ నడిపింపు ఆయనకు ఉందనంటే దేవుని పట్ల. చూడండి, మీరు కనుక చూసినట్లయితే అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయంలో చూడండి ఏమంటున్నాడు ఆయన. ఇదిగో ఇక్కడ వాక్యం బోధించిన తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాను అనేటువంటి చెప్తున్నాడు ఆయన. 20:22లో చూడండి. ఇదిగో నేనిప్పుడు 22 అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయము 22వ వచనం అండి. ఇదిగో నేనిప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడనై, ఎక్కడికి వెళ్తున్నాను? దేంతో బంధించబడ్డాడు ఆయన? ఆత్మయందు బంధింపబడిన వాడనై. నన్ను ఎవరు బంధించలేదు. ఎవరు బంధించారు నన్ను? ఈరోజు మనం ఎవరు బంధిస్తున్నారు? ప్రభు బంధిస్తున్నాడా మనల్ని? లోకం బంధిస్తుందా? ఎంత బంధించిన లోకంలో ఉండవు కదా, ఉంటావు పోనీ. ఎంతకాలం మనుషులు మన హృదయాల్లో మానవ చిత్తాన్ని నడిపిస్తే వాళ్ళు ఎక్కడైనా పగ్గవేసి మనల్ని కట్టగలరా? మరణం అవ్వకుండా ఎదురు మరణిస్తాం కదా మనం. అప్పుడు దేవుడు చెప్పింది అప్పుడన్నా జరుగుతుంది కదా. కనుక ఇక్కడ విషయం ఏంటంటే, మనుష్యులు మనల్ని బంధించలేకుండా మనం చూసుకోగలగాలి. మనుషులు ఎక్కడ కూడా బంధించడానికి వెళ్ళలేదు. ఏ నిర్ణయంలోనూ మనుషులు మనల్ని బంధించకూడదు. క్రీస్తు మనల్ని బంధించగలరు. అందుకే అంటుంటాడు, క్రీస్తు ప్రేమ మమ్మల్ని ఏం చేస్తుంది? బలవంతం చేస్తుంది. కనుక ఇక్కడ ఇంకొక కింద గొప్ప ఆత్మయందు బంధింపబడిన వాడిని ఎక్కడికి వెళ్తున్నాను నేను? ఎక్కడికి వెళ్తున్నానండి? యెరూషలేముకు వెళ్ళుచున్నాను. ఆత్మయందు బంధించబడిన వాడు యెరూషలేముకి వెళ్తున్నాడు. అక్కడ యెరూషలేములో ఏంటో చూడండి, అక్కడ నాకు ఏమేమి సంభవించినో నాకు తెలియదు. ఇది చాలా గొప్ప సంగతి చూడండి. నాకు ఏమేమి సంభవించినో నాకు తెలియదు. కానీ పరిశుద్ధాత్ముడు ఏం చెప్తున్నాడు?
బంధకములు శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములో నాకేం చేస్తున్నాడు? ఇది ఒకసారి ఆలోచించండి. బంధకములు శ్రమలో కాచుకొని ఉన్నాయని పరిశుద్ధాత్ముడు ప్రతి పట్టణములోనూ నాకేం చేస్తున్నాడు? సాక్ష్యం ఇస్తున్నాడు. ఆయన ఆగిపోతానంటున్నాడా? ఈరోజు చాలామంది ఆత్మ నడిపింపు అంటున్నారు. ఎలాంటి ఆత్మ నడిపింపు ఎందుకు లేదు? నీకు శ్రమలు వస్తాయని పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు పౌలుకి. ఇదిగో నువ్వు యెరూషలేము వెళ్ళాలి, ఇదిగో అక్కడ బంధకాలు శ్రమలు ఉంటాయి. నేను యెరూషలేము వెళ్తున్నాను. మన స్పిరిట్ ఎప్పుడు ఎలా ఉంటుందంటే లగ్జరీగా ఇంకా లగ్జరీగా బ్రతికేయాలి, సుఖం ఇంకా సుఖం అయిపోవాలి. వీటికే టార్గెట్లా? దేవుని ఆత్మచేత నడిపించబడ్డం ఎప్పుడు డెవలప్ అయిపోవాలి. ఏంటి అసలు డెవలప్ అంటే? ఈ లోకం ఇచ్చిన నిర్వచనం ఏంటి డెవలప్ అంటే? క్రీస్తు జ్ఞానంలో డెవలప్ అవుతున్నావా? క్రీస్తు ఆత్మచేత నడిపించబడ్డంలో డెవలప్ అవుతున్నావా? ఏంటి డెవలప్మెంట్ అంటే? ఏంటి అభివృద్ధి అంటే? ఏంటి బాగుపడడం అంటే? ఈ లోకం ఇచ్చే నిర్వచనాలన్నీ తప్పు. నేనే మార్గము సత్యమే ఉన్న యేసుక్రీస్తు చెప్పిన నిర్ణయాలన్నీ కరెక్టు. ఏంటి బాగుపడడం అంటే? ఏంటి డెవలప్ అవ్వడం అంటే? ఏంటి తన యొక్క జీవితంలో దేవునాతను ఎందుకనంటే పౌలు గారికి ఇవన్నీ తెలియక కాదు. ఆయన లోక సంబంధంగా ఎన్నో గొప్ప జీవితాన్ని అనుభవించిన వ్యక్తి. ఆయన ఎంత అలాంటి జీవితాన్ని అనుభవించాడు ఆయన. ఫిలిప్పీ పత్రికలో శరీరరీతిగా ఎవడైనా ఆస్పదం చేసుకుంటే వారందరికంటే నేను ఎక్కువగా ఏం చేసుకుంటానన్నాడు? మీలో ఎవరైనా శరీరరీతిగా లగ్జరీగా బ్రతకాలనుకుంటే మీకంటే ఎక్కువ నేను అన్నాడు పౌలు. ఏముంది అందులో? కానీ ఇప్పుడు ఒకవేళ అవసరం అయితే దాన్ని వదులుకుంటానంటున్నాడు. చూడండి, ఫిలిప్పీ పత్రికలో అదే తెలియజేశాడు ఆయన. ఆత్మ నడిపింపు అనేటువంటిది. ఒకవేళ ఇక్కడ చూడండి, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో ఆయన చెప్పినటువంటి గొప్ప మాట మనం చూడొచ్చు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఇక్కడ చూడొచ్చండి. మనం ఎన్నోసార్లు ఈ మాటలను చదువుకున్నటువంటి వారమే. చూడండి ఆయన ఏమంటున్నాడు అంటే, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక చూడండి 3వ అధ్యాయము 3వ వచనం. ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించు. శరీరమును ఆస్పదం చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించు. క్రీస్తు యేసునందు అతిశయించున్న మనమే సున్నతి ఆచరించు. కావాలంటే నేను శరీరం ఆస్పదం చేసుకోవచ్చు. కావాలంటే నన్ను శరీరాన్ని ఏం చేసుకోవచ్చు అంటున్నాడు? ఆస్పదం చేసుకోవచ్చు. ఏమేమి ఉన్నాయి అతనికి శరీర సంబంధంగా? మరి ఎవడెన్నో శరీరం ఆస్పదం చేసుకున్నదలిచిన నేను మరీ ఎక్కువగా ఏం చేసుకోవచ్చు? ఆస్పదం చేసుకొనవచ్చును. 8వ దినమున నేనేం పొందాను? సున్నతి పొందాను. సున్నతి పొందిన ప్రతి ఒక్కరూ ఎవరిగా గుర్తింపది? ఇశ్రాయేలుగా, యూదుడిగా. యూదులంటే ఆ రోజు మామూలు విషయం కాదు. అందుకే అబ్రహాముని వారు ఎలా చెప్పుకుంటారంటే మా తండ్రి అంటుంటారు. 8వ దినం సున్నతి పొందాను నేను. తర్వాత ఏంటి? 8వ దినమున ఇశ్రాయేలు వంశపు వాడినే, నాది ఇశ్రాయేలు వంశం అంటున్నాడు ఆయన. తర్వాత 3వది బెన్యామీను గోత్రంలో పుట్టాను. నేను అనేక సార్లు పర్యాలు చెప్పాను ఇది సంఘంలో. బెన్యామీను గోత్రం ఎవరిదంటే మొట్టమొదటి రాజు ఏ గోత్రం? ఇప్పుడు చెప్పండి, ఎవరి బ్యాక్గ్రౌండ్ పెద్దది? వాళ్ళతో అంటున్నాడు, మీరేదన్నా శరీర రీతికి గొప్పగా చెప్పాలనుకుంటే రండి, గతంలో నేను ఇవన్నీ అనుభవించాను. నాకు ఇందులో దొరకలేని క్రీస్తు జ్ఞానం క్రీస్తులోనే దొరికింది. ఎందుకంటే ఇందులో దొరకలేదు. అందుకే ధర్మశాస్త్రాన్ని వివరిస్తూ క్రీస్తు దగ్గర తీసుకొచ్చాడు అందరినీ కూడా. శ్రమపరచడానికి ఇష్టపడే శరీరం శ్రమ పడడానికి ఇష్టపడుతుంది. ఇది ఆత్మ నడిపింపు కదా. ఈరోజు లోకం మనల్ని దేవుల్లో నడుచుకోని అనుకో, లోకం ఖచ్చితంగా శ్రమ పడుతుంది. మీకు ఏ శ్రమ రావట్లేదంటే మీరు లోకంతో కలిసిపోరని అర్థం. ఎందుకంటే యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు, అసలు యేసుప్రభు శరీర రీతికి ఎందుకు వచ్చాడంటే లోకము యేసుక్రీస్తు ప్రభుని ఇష్టపడిందా? మరి మనల్ని అందరూ ఇష్టపడతారని చెప్పి నిర్ణయాలు తీసుకోవడం అది ఏ నడిపింపది? మీరు తీసుకునే నిర్ణయాలు అందరికీ నచ్చుతాయి అని మీరు అనుకుంటే
మీరు బోల్తా కొట్టినట్టే. ఎందుకనంటే అసలు క్రీస్తు ప్రభువే నచ్చలేదు లోకానికి. క్రీస్తు ప్రభు తీసుకున్న నిర్ణయాలు ఏం నచ్చాయి లోకానికి? మాట మాటికి విమర్శిస్తూనే ఉన్నారు ఆయన, మాట మాటికి ఆయన మీద శ్రమ పెడుతూనే ఉన్నారు. ఎందుకు ఇదంతా జీవించాడంటే ఆయన, యేసు ప్రభువారు దాదాపుగా 33.5 సంవత్సరాలు మనం గనక ఆలోచించినట్లయితే ఆయన పాపముల నిమిత్తం సిలువ వేయబడ్డానికి వచ్చాడు. అయితే ఆయన వచ్చిన వెంటనే ఈ లోకంలో ఆయన 33.5 సంవత్సరాలు జీవించాడు. ఆయన జీవిస్తే ఆయనకు అడుగడుగున సువార్తలు చదివితే మనకి ఏమర్థమవుతుందంటే, ఆయనను అంగీకరించిన వారు కొంతమంది అయితే ఆయనను చాలామంది ఏం చేశారు? చివరికి ఏం చేశారు? ఆయన్నే నిలవేశారు. ఏదైనా సరే ఈ లోకంలో ప్రభు ఆత్మ మనల్ని ప్రతి విషయంలో నుంచి ఆదరించగలదు. శ్రమలు వస్తాయా? ఆయన ముందే చెప్పాడు, ఆయన వస్తాయి. శ్రమలు ఓడిపోవడానిక? కాదు. ఇప్పుడు ఓడిపోయాడే ప్రభు. శత్రువులను తన పాదపీఠంగా చేసుకునే వరకు ఇప్పుడు పార్శ్వం. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఆయన? ఓడిపోయాడా? సిలువేతో ఓడిపోయాడు ఆయన. మొన్న ఆదివారం మనం అదే చూసాం, ఆయన కనపడ్డాడు. అందుకని దావీదు సింహాసనం. అందుకే పేతురు గారు చాలా జ్ఞానయుక్తంగా రాశాడు. ఆయన పరిశుద్ధాత్మ నడిపింపుతో ఆయన ఏం చేస్తాడంటే, దావీదు సింహాసనాన్ని ఏం చేస్తాడు? ఆయన భౌతిక సంబంధంగా దావీదు సింహాసనం అనేటువంటిది ఆయన రాజ్య పరిపాలన ఏం చేస్తున్నాడు? ఆయన చేస్తున్నాడు. కనుక నిజంగా ఆలోచన క్రీస్తు మనల్ని ఇప్పుడు చాలాసార్లు జీవితంలో అనేక సమస్యలు చాలామంది చెప్తూ ఉంటారు. కానీ క్రీస్తు జ్ఞానం మనల్ని బలపరచగలగాలి. శ్రమలు వచ్చాయా? ప్రభు చెప్పాడు ముందే ఓడిపోమని. కొంతమంది ఏమంటుంటారనంటే, నేను చాలా నిక్కర్స్గా జీవించే వ్యక్తినండి, కాకపోతే ఎవరైనా సరే నన్ను మోసం చేసినా పర్లేదు కానీ నమ్మిన వాళ్ళు మోసం చేశారండి అని. ఈ శ్రమ యేసుప్రభు ముందే భరించాడు ఈ భూమి మీద మాదిరిగా. ఆయన పక్కన ఉన్నాడే నమ్మేశాడు. కనుక ఈ శ్రమకు అనుభవం లేదు యేసుకని మీరు ఏమైనా చెప్పగలరా? పలానా విషయంలో నా శ్రమలతో యేసుప్రభుకు అనుభవం లేదని చెప్పండి మీరు ఒక శ్రమనే. సమానుభవం లేని గాడు కాదు, కానీ క్రీస్తు మనకు చాలు. ఆయన నడిపిస్తున్నాడు, ఆయన బలపరుస్తున్నాడు. ఒక్కొక్కసారి శ్రమలు వచ్చినప్పుడు నీ జీవితం ఎలా అయిపోతుంటుందంటే, మనుషులు ఎక్కడి వరకు ఉంటారంటే మనతోటి శ్రమలు రానని చెప్పి, ఎప్పుడైతే నువ్వు రిస్క్లో వెళ్ళావు నీ పక్కన ఉండడం. ఇది యేసుప్రభు కూడా ఫేస్ చేశాడు. అది యేసుప్రభు వారు ఎలా ఫేస్ చేశాడంటే, కాపరు ఒక్కడవును గొర్రెలు ఏమైపోయినాయి? ఆయన సిలువకి వెళ్ళేటప్పుడు ఆయన ఒక్కడే ఉన్నాడు. ఈవెన్ ఆయన శిష్యులు కూడా లేరు. ఈవెన్ నువ్వు కూడా ఆయనతో ఉన్నావు కదనంటే, ఆయనకి నాకు సంబంధం లేదని వెళ్ళిపోయారు వాళ్ళందరూ. ఒంటరితనాన్ని కూడా భరించాడు ఆయన ఈ భూమి మీద. మీకు ఎప్పుడైనా ఎలాంటి అనుభవం ఉందా? సత్యం కోరకం ఒంటరి అయిపోయారా? అవడానికి ఇష్టపడవు. ఎందుకో తెలుసా? నలుగురు మన వెనకాల ఉండకపోతే మనకు జీవితం గడవదు. నలుగురిని సాటిస్ఫై చేయకపోతే మనం తృప్తిగా ఉండలేం. కానీ తనొక్కడే వెళ్ళి ఒలీవ కొండ మీద ఏడుస్తున్నాడు. సరే రీతిగా బాధ కలిగింది ఆయనకి. అంటే ఈ గిరి నా నుంచి తొలగించి అయినను ఎవరు చిత్తం అంటున్నాడు? నేను చిత్తమే. యేసుక్రీస్తును గూర్చినటువంటి జీవితము మనకేమిస్తుందనంటే, ఈ లోకంలో ఆయన కొరకు జీవించేటువంటి విధానాన్ని మనకు తెలియజేస్తుంది, కాన్ఫిడెన్స్ ఇస్తుంది. అందుకే పౌలు గారికి అర్థమైపోయింది. అందుకే ఇక్కడ అంటున్నాడు, నేను బెన్యమీను గోత్రంలో పుట్టాను, తర్వాత ధర్మశాస్త్ర విషయం పరిచయాన్ని, ఆసక్తి విషయంలో సంఘమును ఏం చేసేవాడిని? నేను హింసించేవాడిని. ధర్మశాస్త్రం వలన నీతి విషయంలో నేను అలాంటి వాడిని అనేంచండి. కానీ నేను ఏ విషయంలో దోషినంటే క్రీస్తు వలనైన విషయంలో దోషిని. ధర్మశాస్త్రం విషయంలో నేను పర్ఫెక్టే. ధర్మశాస్త్ర విషయాల్లో ఏదైనా సరే ఆజ్ఞల ప్రకారంగా నేను ఏం చేసేవాడిని. కానీ ఇక్కడ ఒక మాట అంటున్నాడు, అయినను ఏవేవి నాకు లాభకరమై ఉండెను వాటిని క్రీస్తు నిమిత్తం ఎలా ఎంచుకున్నాను? నష్టంగా ఎంచుకున్నానని చెప్తున్నాడు. పైగా ఏమంటున్నాడు అంటే, నిశ్చయముగా నా ప్రభు అయిన యేసు క్రీస్తును కూర్చుని అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తమే సమస్తమును నేను ఎలా ఎంచుకున్నాను? సమస్తము. ఈరోజు సమస్తం పోగేసుకోవడానికి క్రీస్తు నమ్ముతున్నారు.
బైబిల్ ఎక్కడ చదివారు వీళ్ళందరూ? ఎవరు సాక్ష్యాలైనా ఈరోజు ఏంటనంటే, నేను ఇలాగయ్యాను, నాకు ఎంత ఘనత ఉంది, ఎంత ఘనత ఉంది, నా క్రీస్తును సంపాదించాను, నేను ఏం కోల్పోయాను అనే సాక్ష్యం ఈరోజు పౌలు మాట్లాడుతున్నాడు. క్రీస్తులోనే తన జీవిత పరిపూర్ణతను కనుగొన్నాడు. అందుకే ఒంటరిగా ఉన్నా సరే, జైల్లో ఉన్నా సరే, ఈవెన్ చాలాసార్లు ఆలోచిస్తే ఆయన లైఫ్లో నిజంగా ఆలోచిస్తే ఆత్మ నడిపింపు ఎంత ముందుకు తీసుకెళ్ళిందనంటే, పిలువోని పత్రిక రాస్తున్నాడు జైల్లో ఉండి, ఫిలిప్పి పత్రిక రాస్తున్నాడు జైల్లో ఉండి, ఎఫెసీ పత్రిక రాస్తున్నాడు, ఇవన్నీ రాస్తున్నాడు ఆయన. నువ్వు ఆనందంగా ఉన్నావనంటే ఎస్, ఆనందంగా ఉండండి మీరు కూడా. నా బంధకాలు కూడా సువార్త మూలంగానే ఏమీ ప్రార్థించాయి. నా బంధకాలన్నీ కూడా సువార్త నిమిత్తమే వచ్చాయి. ప్రేతోరు మన సేన వారు అందరికీ అర్థమైంది. నిజంగా ఆలోచిస్తే వాళ్ళు ఆత్మ నడిపింపు ఎంత ఎలా ఉందనంటే, ఒకరోజు వారిని బంధించి వారిని కొట్టి వాళ్ళకి రక్తం వచ్చినప్పుడు బొండలు వేసి బిగించేశారు. అంటే వారు చెయ్యి కూడా కదపడానికి లేదు. మనకి ఎక్కడైనా నొప్పి వస్తే చెయ్యి కదపడానికి ఉంటుంది. మనకి ఎప్పుడన్నా పెయిన్ వస్తే రెస్ట్ తీసుకుంటాం మనం. మనకి ఎప్పుడైనా ఏదన్నా వస్తే మనకి దేవుడు ఈరోజు నిన్ను సౌకర్యాలు ఇచ్చాడు, కానీ ఆ పెయిన్తో బొండలు వేసి బిగించారు వాళ్ళని. అప్పుడు అంటున్నాడు, ఏమంటున్నారంటే, వారు ఏం చేస్తున్నారంటే పౌలు శీలలో ఏం పాడారట. ఈరోజు మనం చక్కగా కుర్చీలు వేసి చక్కని పైన ఫ్యాన్ ఇస్తే కీర్తన పాడలేకపోతున్నాం. ఈరోజు బొండలు వేసి బిగిస్తే కీర్తనలు పాడారు. పౌలు శీలలో పాటలతో ప్రార్థించగా, ఎప్పుడు చెరసాల్లో. అప్పుడు ఆ రాత్రి ఖైదీలు వింటున్నారు ఆ పాటలే వింటుంటే, భూకంపం వస్తే ఆ ఖైదీ ఏమైపోయాడు, చనిపోవాలని అనుకున్నటువంటి నిర్ణయానికి వచ్చేసాడు. అయ్యలారా మేము ఇక్కడే ఉన్నాం, నువ్వేమి హాని చేసుకోక. అప్పుడు అంటున్నాడు ఆ రాత్రి, అయ్యలారా రక్షణ పొందుటకు వాళ్ళ పాడిన పాటలో ప్రార్థించిన ప్రార్థనలో ఎంత స్వార్థ అతని హృదయంలో గెలిపోయింది చూడండి. అయ్యలారా రక్షణ పొందుటకు నేనేం చేయాలి? అర్ధరాత్రి తీసుకున్నానేమిది, రక్షణ పొందడానికి నేనేం చేయాలి? రాత్రి ఆ గడియలోనే వారి మనం చూసినట్లయితే ఒక మాట ఉంది అక్కడ, వారి గాయాలు కడిగాడట. అప్పుడు దాకా వాళ్ళు దేంతో ఉన్నారు? గాయాలతోనే ఉన్నారు. ఎందుకు ఇవన్నీ? ఒకవేళ పౌలు గారిని అడిగితే ఎందుకు ఇవన్నీ మీరు భరించారనంటే, నాకు మీకు కనిపించిన గొప్ప జీవితం క్రీస్తులో ఉంది, అది మీరు చూడలేకపోతున్నారు. ఈరోజు మనం ఏం చూడగలిగాం? మన మనోనేత్రాలు వెలిగించబడినాయా? దేన్ని ఎక్కువ హైలైట్ చేస్తాం ఈ లోకంలో? మనం దేన్ని ఎక్కువగా ప్రయారిటీ తీసుకుంటున్నాం? క్రీస్తును. ఈరోజు మనకు మంచి సౌకర్యాలన్నీ ఇచ్చాడు దేవుడు. ఒకటి, క్రీస్తు కొరకు మనం బ్రతకడానికి ఆయన వాక్యము ద్వారా ఆయన ఆత్మచేత మనం నడిపించినట్లయితే తప్పనిసరిగా మనం, అందుకే అంటున్నాడు, ఏమంటున్నాడంటే, శరీరానుసార్లు శరీర విషయంలో మనసు ఉంచుతారు, కానీ ఆత్మానుసార్లు ఆత్మ విషయాల మీద మనసు ఉంచుతారు. మీరు రేపేదో నిర్ణయం తీసుకోవాలి, ఎవరితో చర్చించి నిర్ణయం తీసుకుంటారు? ప్రభుత్వం మాట్లాడుతున్నారా? ప్రభుత్వం మనం మాట్లాడుతున్నామా? బైబిల్ స్టూడెంట్లకి ఒక విషయాన్ని, మొన్న ఒక విషయాన్ని, అంటే ఎప్పటి నుంచో నేను ఒక విషయం, మీరు యవనస్తులు ఉంటారు అక్కడ, నేను ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటాను. మీరు ఎగ్జామ్లో 0 వచ్చినా పర్లేదు, నో ప్రాబ్లం, కానీ మీరు ప్రతిరోజు 2 అధ్యాయాలు ఓ పావు గంట మోకరించి ప్రార్థించడం స్టార్ట్ చేయండి. రోజు ఇలా చేయండి, దేవుడు నడిపిస్తాడు. ఎందుకంటే మీరు అప్పుడు మోకాలు పావు గంట వేసారని అనుకోండి, మెల్లమెల్లగా దేవుని ఆత్మ మిమ్మల్ని 1 గంట దేవునితో గడిపేలా చేస్తూ ఉంటుంది. ప్రభుతో వ్యక్తిగతంగా గడిపేటువంటి జీవితం. అప్పుడు మనకు అర్థమయ్యేటువంటిది ఏంటంటే, ఈ లోకం మనకు చాలా చిన్నది కనపడుతుంది. ప్రభు జ్ఞానము, ప్రభు ఇచ్చే ఆశీర్వాదాలు. అందుకే ఆత్మను సంచుకరువు చేత మనల్ని ఏం చేశాడు?
అడ్వాన్స్డ్ అంటే ఆయన ముద్ర వేశాడట. నా కుమారుడు నా కుమార్తెలుగా ఏం చేశాడు ఆయన? ముద్ర వేశాడు. అందుకే పరిశుద్ధాత్మ వాళ్ళకి ప్రార్థనలో కూడా ఏం చేస్తున్నాడటండి? సహాయం చేస్తున్నాడు. అలాగనే మనల్ని నిజంగా ఆలోచించేటువంటి విషయం ఏంటంటే అత్యధికమైనటువంటి ఆనందంతో మనల్ని నింపుతూ ఉంటాడు. అంత మాత్రమే కాదు, పరిశుద్ధాత్ముడు పాపం చేసినప్పుడు మనల్ని దుఃఖపడేలా చేస్తాడు వాక్యం ద్వారా. ఎందుకంటే తెస్సలోనికీలో ఉంది, దేవుని పరిశుద్ధాత్మని ఏం చేయకుండా ఉంది? దుఃఖపరచక. విమోచన దినం వరకు మీరు ఆయన యందు ఏం చేయబడి ఉన్నారు? ముద్రింపబడి ఉన్నారు. అందుకే బైబిల్ గ్రంథంలో మనం ఆలోచించినట్లయితే మన ఎక్కడ తీసుకొచ్చిందంటే, ఎప్పుడైతే వారు దేవుని యొక్క మాటలు విన్నారో, దేవుని యొక్క మాటకు లోబడి వారు ప్రార్థన జీవితాలతో కొనసాగారో, వారు దేవుని ఆత్మ చేత ఏం చేయబడుతున్నారు? నడిపించబడుతూ ఉన్నారు. వారి నిర్ణయాలు ఏమైనా సరే. అందుకే ఒకసారి పౌలుగా చెప్పారు, మనం అనేక శ్రమలు భరించి దేవుని రాజ్యంలోకి ఏమంటాడు? వెళ్ళాలి. ఒకవేళ మనం ఈ లోకం కొరకు అత్యంత గొప్ప విషయం ఏంటంటే, ఆయన ఒక మాట సంగతి చెప్పాడు, ప్రభు కొరకు అడ్డొస్తే ఏదైనా వదులుకో, కానీ దేనికోసమైనా ప్రభువుని పక్కనెట్టే, ప్రభువుని వదులుకోకు. ఎందుకో తెలుసా? ఒక నీడ కోసం వాస్తవాన్ని వదిలేస్తున్నాడు. ఇదంతా లోకం నీడే. ఎందుకంటే బైబిల్ అందులో చెప్పబడింది, సువార్త ఎంత గొప్పదేనంటే అనేక మంది ప్రజలను ఆ రోజు దేవుని వైపుకు నడిపించినప్పుడు వారు అంటున్నటువంటి మాట ఏంటంటే, వారు 1వ శతాబ్దంలో అయితే ఏం చేశారంటే వారు చరచరాస్తులను కూడా ఏం చేసుకున్నారట వాళ్ళు. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి అది అనుగుణంగా ఉండదు కానీ ఆ రోజుల్లో అలాంటి చేశారు. ఎవరు నడిపించారు? వాళ్ళని నడిపించాడు. తర్వాత తెస్సలోనికీలో వాళ్ళు బాధపడుతుంటే పౌలు పత్రిక రాశాడు, మీరేం బాధపడకండి, నిద్రించిన వారి గురించి అని చెప్తున్నాడు. అక్కడ ఎవరి గురించి? నిద్రించిన వారిని గురించి కూడా మీరేం బాధపడకండి. ఎందుకంటే దేవుడు ఆయనతో కూడా ఏం చేస్తాడు? వెంట పెట్టుకొని వస్తాడు. కనుక ఈ లోక సంబంధంగా మనం జీవించడానికి ప్రయత్నించినప్పుడు మనం దేవుని ఆత్మచేత మనం నడిపాడు. కానీ దైవ చిత్తానుసారంగా మనం జీవించగలుగుటకు ఆత్మ మనకేం చేస్తూ ఉంటుంది అంటే సహాయం చేస్తూ ఉంటుంది, మనం బలపడుతాం. అందుకే ఆదరణకర్త అని పేరు ఆయనకి. ఆదరించేవాడు ఎవరు? దేవుడు ఆదరిస్తున్నాడు మనం. అంత మాత్రమే కదా, ఆయన బలపరుస్తున్నాడు. ఆయన సమస్తము కూడా ఆయన యొక్క ఆధీనంలో ఉంచుకొని మనుషులు నడిపిస్తున్నాడు. ఎవరైతే ఆయనకి అంగీకారంగా ఉంటూ ఉంటారో, అందుకే ఈరోజు చూడండి వాళ్ళకి ఎంత మహిమ వచ్చింది, వాళ్ళకి ఎంత ఘనత వచ్చింది. మీరు ఒక్క క్వశ్చన్ వేసుకోండి, భూమి మీద ఉన్నప్పుడు భక్తులు ఎలా ఉన్నారు? అసలు భూమి మీద ఉన్నప్పుడు భక్తులను ఎవరైనా లెక్క చేశారండి? ఎవరిని లెక్క చేశారు? నోవాహు అన్ని 100 సంవత్సరాల పైన ఓడ కడితే ఎవరైనా లెక్క చేశారా ఆయన్ని? ఏమనుకున్నారు అందరూ? అసలు మిగతా వాళ్ళందరూ వాళ్ళ ఆలోచన ఏమై ఉంటుంది? ఒక రకంగా నోవాహు గురించి పోనీ కనీసం 1-2 రోజుల్లో కాదు, 100 సంవత్సరాల నుంచి కనపడుతుంది అతను అక్కడ ఓడ కట్టడం. దాదాపుగా 100 సంవత్సరాల పైనే ఏం చేయబడింది? ఆ ఓడ కట్టబడింది. ఏమనుకుని ఉంటారు వీళ్ళందరూ? ఆయన ఏమన్నా కాలక్షేపాన్ని కడుతున్నాడా ఓడ? దేనికి కడుతున్నాడు అనుకున్నారు వీళ్ళందరూనే? వీళ్ళు ఏమనుకున్నారంటే భౌతిక సంబంధంగా కొన్ని ముఖ్యమైన పనులు ఉన్నాయి కాబట్టి అవి చక్కబెట్టడమే జీవితం అనుకున్నారు. అవన్నీ అవసరం లేదని నేను అంటలేదు, కానీ మెయిన్ అయ్యే అనుకున్నారు వీళ్ళు. ఇప్పుడు అన్నీ చక్కబెట్టి ఒక ఆయన నన్ను ఒక క్వశ్చన్ అడిగారు, ఏమంటే నేను మంచిగా యేసు ప్రభుని నమ్ముకోకపోయినా మంచిగా బ్రతికితే సరిపోద్దా? యేసుగా అసలు యేసు లేకుండా నీతి ఎలాగ అర్థమైంది ఈ హృదయానికి? ఇది ఎలాంటి క్వశ్చన్తో సమానం అంటే, నేను మంచిగా బ్రతుకుతాను కానీ ఓడ ఎక్కనండి అంటే ఏమవుతుంది చివరిలోనే? ఆయన రక్షణ సంకల్పంలోకి ఎంటర్ అవ్వకపోతే, నేను మంచిగానే బ్రతికానండి అంటే ఆడ ఓడ ఎక్కలేని ప్రతి ఒక్కడికి నాశనం. అది ఎంతమంది ఉన్నా నాశనమే. అంతమంది కొట్టుకుపోయారు వాళ్ళందరూ. ఏమన్నా మిగిలాడా? కనుక క్రీస్తుని, అందుకే క్రీస్తులోనికి రాకపోతే ఉగ్రతే. అందుకే అన్నాడు, ఏమన్నాడనంటే
దేవుని కుమారుడికి విధేయుడైన వాడు, విధేయుడు కానివాడు జీవము చూడడట, ఉగ్రతను చూస్తాడట. మనకి ఏమర్థమైందంటే డబ్బులు లేకపోతే భవిష్యత్తులో ఎలా బతకగలమనే ఉగ్రత ఎక్కువ అర్థమవుతుంది, కానీ క్రీస్తు లేకపోతే భవిష్యత్తులో నా ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అనేటువంటిది అర్థం కావట్లేదు మనుషులకి. తాను ఈ భూమి మీద కాచిన సిలువ రక్తానికి ఖచ్చితంగా ఒకరోజు ఏముంటుందండి, లెక్క అడుగుతాడు మనల్ని. కనుక క్రీస్తు కొరకు మనము ముందుకు వెళ్ళవలసినటువంటి వారు, క్రీస్తులో మనం నడిపించబడుతున్నారు. ఈ రోజున దేవుని యొక్క వాక్యం అది 1-2 గంటలు వినేది కూడా బోరు కొడుతున్నాడు జనాలకి. అదే ఇప్పుడు చూడండి, ఎంత లోక సంబంధమైన విషయాలని అనుకోండి, దాని గురించి బోరు కొట్టట్లేదు. ఎందుకనంటే వాక్యానికి కూడా ఈ రోజున టైం పెట్టారండి. ఎందుకు అనంటే దానికి నువ్వు ఎంతసేపే మాట్లాడు దేవా, ఎందుకంటే మాకు, కానీ దేవుడు మాట్లాడితే ఎంత ఆశీర్వాదకరం, అది ఎంత మేలుకరం, అది ఎంత ఆత్మ నడిపింపది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా వాళ్ళు ఏం చేశారంటే నిలవబడి ఆయన గ్రంథం చదువుతుంటే విన్నారటండి. ఎంత దేవుడు నడిపించాడు చూడండి వాళ్ళందరినీ కూడా. కనుక ప్రభు కృప మనల్ని బలపరుస్తుంది, ప్రభు కృప మనల్ని ఆదరిస్తుంది. అంత మాత్రమే కాదు, ఆయన యొక్క ఆత్మ మనల్ని ఏం చేస్తుందనంటే కంటికి లోకానికి కనిపించని గొప్ప ఆనందం వైపు మనల్ని నడిపిస్తూ ఉంటుంది. అది ఒకటండి, ప్రభు సముఖం నుండి విశ్రాంతి కాలాలను వర్ణించాడు పేతురు గారు. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయంలో ప్రభు సముఖం నుండి విశ్రాంతి దినంలో వచ్చే వరకు అన్నాడు. అంటే రిఫ్రెష్మెంట్ ఫ్రమ్ ద హార్ట్, రిఫ్రెష్మెంట్ ఫ్రమ్ ద స్పిరిట్ అనేటువంటి మాట. అంటే మన హృదయాలకి రిఫ్రెష్మెంట్ అనేటువంటిది కలుగుతూ ఉంటుంది దేవుని యొక్క జ్ఞానాన్ని తెలుసుకుంటున్నారు. ఈ రిఫ్రెష్మెంట్ లోకం ఇవ్వలేదు మనల్ని, ప్రభు ఇవ్వగలడు. కనుక అంతటి కృపను మనందరి జీవితాల్లో దేవుడు అనుగ్రహించినట్లుగా ఆయన వాక్యానికి మనము సదా లోబడదాం, ఆయనకి భయపడదాం, ఆయన గౌరవిందాం. ఆయనను దేవుడిగా మనం ఏం చేయాలి, మహింపరచాలి. అప్పుడు దానివల్ల తగిన ఆశీర్వాదాలు మనకు దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. అందరికీ వందనాలు.